రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గదురాలి యొక్క స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతము చేశాను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. చాలు, ఇక్కడ మనకి ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు అయితే ఇక్కడ లేదు, పేరు లేదు. షూనేమి పట్టణం, ఆ పట్టణం ఏ పట్టణం అంట? షూనేమి పట్టణము, షూనేం పట్టణం అన్నమాట. అయితే అక్కడ ఎవరున్నారంటే గనురాలైన యొక్క స్త్రీ. ఏంటంటామా? గనురాలు అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు. గనురాలైన యొక్క స్త్రీ అంటే ఆమె పేరు రాయొచ్చు, కానీ ఆమె జీవితం ఎలా ఉందంటే ఘనమైనదిగా ఉంది. ఆమె యొక్క జీవితము, ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క విశ్వాసము ఘనమైందిగా ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాసిపెట్టింది ఏంటంటే గనురాలైన స్త్రీ. అంటే భౌతికంగా ఆమె చూస్తే గనురాలే, ఎందుకంటే ఆమెకి ఆస్తి ఉంది కావచ్చు, ఎందుకంటే ఆమె గనురాలుగానే ఉంటూ వచ్చింది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు గనురాలుగానే ఆమె పేరు రాశారనమాట. అంతగా ఆమె యొక్క జీవితం మనకి ప్రత్యేకంగా కనబడుతుంది. సరే, ఈమె చేసినటువంటి పనులు ఏంటని మనం చూస్తే ఆమె ఏం చేసిందంట? ఎలీషా, ఎవరైనా ఎలీషా అనేటువంటి ప్రవక్త ఆ షూనేం పట్టణానికి వచ్చినప్పుడంట ఆమె ఏం చేసింది? ఆ స్త్రీ భోజనానికి రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. ఎలీషా గారు ఒక ప్రవక్త అని ఆమెకి తెలుసు. అయితే ఏం చెప్పిందంట? అయ్యా, మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని చెప్పింది. ఆయన ఏమని ఉంటాడు? వద్దులేమ్మా అని ఉంటాడు. అయితే అక్కడ రాయబడుతూ వచ్చింది ఆమె బలవంతము చేసెను. అంటే ఆయన ఒప్పకపోతే ఈమె ఒప్పించి వాళ్ళ ఇంటికి ఆమె తీసుకుని వెళ్ళి ఆతిథ్యం ఇస్తూ ఉండేదంట. అక్కడే రాయబడుతూ వచ్చిందంటే ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. అయితే ఎప్పుడైతే ఆ మార్గాన వస్తున్నాడో ఎలీషా గారు, వచ్చినప్పుడల్లా ఆ ఇంట భోజనము చేయుచు వచ్చెను. సరే, భోజనం పెడుతుంది, కానీ ఇంకా ఆమెకి ఏం లేదు, తృప్తి లేదు. ఇంకా ఏదో ప్రవక్తకి సహాయము చేయాలి, ఏదో ఇంకా మేలు చేయాలి అనుకుని ఏం చేసిందంట? ఆమె తన పెనిమిటిని చూచి ఏమని చెప్తుందంటే, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నటువంటి వాడు భక్తి గల దైవజనుడు. అయితే మనం ఏం చేద్దామంటే, మరి ఒక చిన్న గది కదా, ఏమంటుంది అక్కడ? మన అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము అని చెప్పిందంట. అప్పుడు తన యజమానుడు ఒప్పుకున్నాడు. అలాగే చేసింది. ఆయనకి ఏం చేసిందంట? ఒక గది కట్టించింది. ఇంకా అక్కడ మరి మంచము, బల్ల, పీట, దీపస్తంభము కూడా సిద్ధపరుస్తూ వచ్చింది. సరే, ఇవన్నీ కూడా ఎలీషా గమనించి ఎందుకు ఈ స్త్రీ మన యందు ఎంత శ్రద్ధాభక్తులు చూపుతుంది, అసలు ఆమెకి మన నుంచి ఏం కావాలి, అసలు ఆమె ఏమి కోరుతుంది అని చెప్పి ఎలీషా గెహాజీని అడుగుతాడు. గెహాజీ ఎవరంటే ఎలీషా యొక్క పనివాడు, దగ్గర ఉండేవాడు అనమాట. సరే, అడిగినప్పుడు ఈ గెహాజీ వస్తాడు. వచ్చి ఈమెను అడిగితే ఆమె ఏం చెప్పుద్దంటే, చూడమాట 13వ వచనం చూడండి. 13వ వచనం, 4వ అధ్యాయము 13వ వచనం. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనపరుస్తీవి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనాను, సైన్యాధిపతినైనాను,
నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో ఆనెను. అందుకు ఆమె, నేను నా స్వజనులో కాపురమున్నాను అనెను. మరి ఎలీషా ఆమె నేనేమి కోరుచున్నదని వారిని అడగగా, గెహజీ ఆమె కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. ఆమె ఏమంటుందంటే ఆమె ఏమి కూడా కోరట్లేదు. ఎందుకంటే ఆమె తన యొక్క స్వజంలోనే కాపురం ఉంది. ఏది కూడా ఆమె ఆశించట్లేదు. గెహజీ అంటాడు ఏంటంటే వచ్చి ఎలీషా దగ్గర వచ్చి, అయ్యా ఆమెకు కుమారుడు లేడు, తన యొక్క పెనిమిటి ముసలివాడు అని చెప్తాడు. ఈ గెహాజీ చెప్పిన దాన్ని బట్టి అప్పుడు ఎలీషా పిలిచి ఆమెని ఏమంటాడంటే, మరుసటి ఏట నీ కౌగిట కుమారుడు ఉండును అని ఆమెతో చెప్పాడంట. అప్పుడేమందంట ఆమె, నాతో అలాగూ పలకవద్దు, నాతో అబద్ధం ఆడవద్దు అని చెప్పుద్ది అనమాట. అంటే ఎందుకని? నా పెనిమిటి ముసలివాడు అంటే కుమారుడు కోసము ఎలీషాని ఆమె చేర్చుకోలేదు. మొట్టమొదటిగా మనం చూస్తే ఈ స్త్రీ యొక్క లక్షణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని చేత గనురాలుగా రాయబడుతూ వచ్చింది కదా. ఆమె పేరు కన్నా గనురాలు అనే పేరు దేవుడు రాస్తూ వచ్చాడు. ఆమె పేరు కన్నా గనురాలే ఆమెకి ఆ పేరు ఘనంగా ఉంటూ వచ్చింది కాబట్టి గనురాలుగా పిలువబడుతూ వచ్చింది దేవుని చేత. తర్వాత మనం చూస్తే ఆ స్త్రీ ఆతిథ్యం ఇచ్చే స్త్రీ, చేర్చుకునేటువంటి స్త్రీ కదా. ఎవరిని చేర్చుకుందామే? ఎలీషాని చేర్చుకుంటూ వచ్చింది కదా. మత్తయి సువార్తలో వారి ఒక మాట రాయబడుతూ వచ్చింది, 10వ అధ్యాయము 4వ వచనము. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 10:40. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్తని చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును కదా. ప్రభు ఇక్కడ ఏం రాస్తూ వచ్చాడు ఏంటంట? మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్న. నిజంగా మనం దేవుని యొక్క పిల్లల్ని చేర్చుకుంటే మనం ప్రభువుని చేర్చుకున్నట్లే. చాలాసార్లు మనం అది గమనించము. సరే, ఇప్పుడు ఆమె అలా చేర్చుకుంటూ వచ్చింది. అంటే ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ అంటే ఆతిథ్యము చేసే స్త్రీ, చేర్చుకుంటూ వచ్చింది. మూడవదిగా మనం చూస్తే ఆమె భక్తి గల స్త్రీ. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఆయన చెప్పాడు, ఎలీషా ఆమె మన యందు ఇంత శ్రద్ధ భక్తి మన యందు కనుపరిచింది కదా. భక్తి ఉంటేనే కదా సేవకుల్ని ప్రేమించేది, భక్తి ఉంటేనే కదా సేవకుల్ని చేర్చుకునేది. నిజంగా ఈ స్త్రీలో ఏముందంటే ఈమె భక్తి గల స్త్రీ అని చెప్పొచ్చు కదా. లూదియా ఎలాంటి స్త్రీ అంటామే? దైవ భక్తి గల స్త్రీ లూదియా కదా. ఈమెలో కూడా ఏముందంటే భక్తి ఉంది. అందుకనే ఆ యొక్క ఎలీషా ఎవరంటే ఆయన భక్తి గలవాడని గమనించింది కదా. మనం చూస్తే ఆ స్త్రీ జ్ఞానము గల స్త్రీ. ఎంతోమంది ప్రవక్తలు వస్తారు, కానీ నిజమైనటువంటి ప్రవక్త ఎవరో ఆమె గమనించింది. అంటే జ్ఞానం గల స్త్రీ అని చెప్పొచ్చు. మొట్టమొదటిగా ఆమె గనురాలు, రెండవదిగా మనం చూస్తే ఆతిథ్యము చేస్తుంది, తర్వాత మూడవదిగా మనం చూస్తే ఆమె జ్ఞానము గల స్త్రీ. ఎందుకు అంటే ఎవరో నిజమైన ప్రవక్త అని ఆమె తెలుసుకుంది. తర్వాత మనం చూస్తే నాలుగవదిగా ఆమె భక్తి గల స్త్రీ. ఎలీషా చెప్పాడు కదా ఏమని, ఈమె మన యందు ఇంత శ్రద్ధ భక్తి చూపుతుంది అన్నాడు. అంటే ఈమెలో ఏముందంటే భక్తి ఉంది. నాలుగవదిగా భక్తి గల స్త్రీ అని చెప్పొచ్చు. తర్వాత ఐదవదిగా మనం చూస్తే మరి ఎలీషా ప్రవక్త, ఆయన ఏ ప్రార్థన చేస్తే అదేమవుతుంది? అయిపోతుంది. ఏదైనా కోరుకోవచ్చు ఆ స్త్రీ కదా. కుమారుణ్ణే కాదు, అంతకంటే ఎక్కువ కోరుకోవచ్చు, కానీ ఏమి కూడా ఆశించడం లేదు. అంటే నేను చేసేటువంటి దేవుని యొక్క పని కొరకు నేను ప్రతిఫలాన్ని నేను ఆశించగానే కాదు, ఇష్టపడి నేను చేర్చుకున్నా. ఎందుకంటే నాకు భక్తి ఎక్కువ, దేవుడు అంటే ఇష్టం కాబట్టి
నేను దేవుని యొక్క బిడ్డను చేర్చుకున్నా తప్ప ఏదో కావాలని ఏదో ఆశించి కానీ కాదు. నిజంగా ఈ స్త్రీకు కొదువా ఉంది, కుమారుడు లేడు, గుడ్రాలుగా ఉంటూ వచ్చింది. అయినా కూడా ఆమె కుమారుణ్ణి కోరుకోలేదు. ఎందుకు తెలుసా? తన యొక్క భర్త ఎలాంటి వాడు? ముసలివాడితో సంసారం చేస్తుంది ఆమెకు తెలుసు నాకు కుమారుడిగా కలగడని ఆమెకు తెలుసు. అయినా కూడా ఆమె ఏమీ కూడా ఆశించడం లేదు. మనము కూడా దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఏదో ఆశించి రాకూడదు, దేవుణ్ణి ప్రేమించి మనము రావాలి. నిజంగా ఆ స్త్రీ కూడా దేవుణ్ణి ప్రేమించింది, దేవుని ఉంది భక్తి ఉంది కదా, చేర్చుకుంది అని ఏది కూడా ఆమె ఆశించి చేర్చుకోలేదు. దీన్ని బట్టి మనం చూస్తే ప్రతిఫలాన్ని ఆశించని స్త్రీ కదా. నిజంగా ఏదైనా మన ప్రభు పని చేసామనుకోండి, జీవితము దేవుని యుద్ధ మనకి ఉంది, అవునా? సరే, ఇప్పుడు మనం 5వదిగా ఆమె ప్రతిఫలాన్ని ఆశించలేదు. తర్వాత మనం చూస్తే ఆమె ఎలా ఉందంటే, ఇంకా ఆమె కుమారుడు కలిగాడు, కుమారుని కంది. ఆ పిల్లవాడు కొంచెం పెద్దవాడైనప్పుడు ఈ స్త్రీ ఏం చేసిందంటే, తన యొక్క పెనిమిటి అంట పొలానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు కూడా పొలానికి తీసుకుని వెళ్తాడు. వారు పని చేస్తూ ఉన్నప్పుడంట, ఆ పని చేస్తున్నప్పుడు ఆ ఎండలో ఆ పిల్లవాడికి ఏం జరిగిందంటే తలనొప్పి వచ్చింది. తలనొప్పి వస్తే తన యొక్క యజమానుడు చెప్తాడు, ఒక పనివాడిని పిలిచి ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చేసేయి అని చెప్తాడు. ఆ పనివాడు తీసుకుని వెళ్ళి ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మకి ఇస్తాడు. వాళ్ళ అమ్మకి ఇస్తే మధ్యాహ్నం వరకు ఆ పిల్లవాడు ఆ అమ్మ యొక్క తొడ మీద పడుకుని చనిపోతాడు. పిల్లవాడు చనిపోతే నిజంగా ఈ స్త్రీ మరి ఎంత విశ్వాసం గల స్త్రీ అని చెప్పొచ్చు. అంటే పిల్లవాడు చనిపోయాడు, ఎలా అంటే మరి ఆ యొక్క ఏమి కూడా కదలికలు లేవు, చనిపోయినప్పుడు ఏం చేయాలి? అమ్మో అమ్మో అని చెప్పేసి గట్టిగా ఏడవాలి, పక్క వారిని పిలవాలి, భర్తని కూడా పిలవాలి. ఈమంట ఎవరితో ఏమి చెప్పుకోకుండా ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఎలీషాకి, ప్రవక్త ఎలీషాకి కట్టినటువంటి ఆ యొక్క రూమ్లో, ఆ గదిలో, ఆ మంచం మీద ఆ పిల్లవాడిని పడుకోబెట్టి తలుపేసి ఒక పనివాడిని పిలిచి మరి గాడిద గంట కట్టించి గాడిద ఎక్కి వెళ్ళిపోతుందంట. ఎవరికి చెప్పలేదు, భర్తకు కూడా ఆమె చెప్పలేదు కదా. అయితే ఇప్పుడు ఏమని చెప్పలేదు భర్తకి? పిల్లవాడు చనిపోయాడని చెప్పలేదు. అయితే ఏమని చెప్పింది చూడమాట, 23వ వచనం 23వ వచనం. అతడు నేడు అమావాస్య కాదు, విశ్రాంతి దినము కాదు, అతని ఎందుకు పోవుదు అని అడుగగా ఏమని చెప్పింది? నేను ప్రవక్త ఎద్దుకు వెళ్తున్నా అని చెప్పింది. చెప్తే ఆయన ఏమంటున్నాడు అంటే, అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పినప్పుడు కూడా కొంచెం కూడా ఆమెలో ఫీలింగ్స్ లేవు, కన్నీళ్లు లేవు, దుఃఖము లేదు కదా. ఆమె దుఃఖపడుతుంది కానీ అసలు ఏమాత్రం చెప్పుకోకుండా వెళ్ళిపోతుంది. గాడిద గంట కట్టి వారి పనివాన్ని తీసుకుని పోయి ఏమంటుంది? శీఘ్రంగా తోలుమని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళినప్పుడు ఎలీషా ఉన్న ప్లేస్ ఎక్కడంట? అది కర్మేలు. ఏ ప్లేస్ అంట? అది కర్మేలు పర్వతం మీద ఎలీషా, గెహజీ ఉన్నారు. సరే అని చెప్పి ఈమె వస్తూ ఉన్నప్పుడు ఎలీషా ఆమెను గమనించి గెహజీ ఆమె వస్తుంది, మరి ఎందుకు వస్తుందో చెప్పమంటే, మరి క్షేమంగా ఉందా అడగమని చెప్పినప్పుడు ఈ గెహజీ పరిగెత్తుకుని వెళ్ళి ఆమెతో అంటాడు, అమ్మ నువ్వు క్షేమముగా ఉన్నావా అంటాడు. అప్పుడు చెప్పుద్దామే, నేను క్షేమముగానే ఉన్నాం. చూడు ఆ మాట అక్కడ 4వ అధ్యాయము 26వ వచనం. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివారైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. సుఖముగా ఉందా? ఏమి ఎప్పుడు ఉందా? కానీ ఎందుకు ఆ మాట చెప్పిందామే? అబ్బా అసలు ఎంత గొప్ప విశ్వాసం కదా. అసలు అది చదువుకుంటుంటే నిజంగా ఆ స్త్రీ ఎంత ధైర్యం కలదు. ఆ స్త్రీ చనిపోయిన పిల్లవాడిని తీసుకెళ్ళి గదిలో పడుకోబెట్టి
తన భర్తతో కూడా ఏ విషయము చెప్పుకోకుండా ప్రవక్త ఎద్దుకు వెళ్తానని చెప్పి ప్రవక్త ఎద్దుకు వెళ్ళింది. వెళితే ఆయన ఏమన్నాడు, ఇక్కడ నువ్వు సుఖంగా ఉన్నావా అని చెప్పి అడిగి పంపిస్తే, సుఖముగా ఉన్నాను అంటే కారణం ఏంటి? ఏంటి కారణము? విశ్వాసం, బలమైన విశ్వాసం కదా. ఎందుకని గెహజీ దేవుని ప్రార్థన చేస్తే, ఇక ఎలీషా దేవుని ప్రార్థన చేస్తే నా కుమారుడు బ్రతుకుతాడు, మేము సుఖంగానే ఉన్నాము అని చెప్పి, సుఖముగానే ఉన్నాము. కొంతమందిని మన దేవుని యొక్క బిడ్డలు అడుగుతాం కదా, అమ్మ బాగున్నారంటే ఏం బాగులే, ఏమంటారు? ఏం బాగుంది, మాకు అన్ని కష్టాలే అని చెప్తారు. కానీ ఈ స్త్రీ అంత కష్టంలా ఉంది. అన్ని శోకాల కంటే పుత్రశోకం చాలా ఏంటది, గొప్పది. అది పుత్రశోకం అనేది చాలా కష్టమైంది, భారమైంది. నిజంగా ఆ స్త్రీ అంటుంది సుఖముగానే ఉన్నాము అని చెప్పిందంట. అప్పుడు ఇక గెహాజీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈమె ఎలీషా దగ్గరకు వచ్చి ఏం చేసిందంట, ఆమె వ్యాకుల పడుచు ఆయన యొక్క పాదాల మీద పడిపోయిందంట. పడిపోతే అప్పుడు అనుకుంటున్నాడు, ఏం జరిగింది ఏమికి? దేవుడు నాకు ఈ విషయాన్ని ఏం చేశాడు, మరుగు చేశాడు. నిజంగా మేము సుఖముగానే ఉన్నాము అనే మాటకు ఒక విశ్వాసికి మేము ఒక మాదిరి కదా. నిజంగా మన యొక్క చింత, మన యొక్క బాధ అనేది ఇతరులతో ఎక్కువ చెప్పుకోవద్దు. అప్పుడేమవుతుందంటే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. అవును మేము బాగానే ఉన్నాం, ఎందుకని? దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి మేము బాగానే ఉన్నాం అని చెప్పాలి. నిజంగా ఒక మాదిరి గల స్త్రీ అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం చూస్తే ఏమే వెళ్ళిపోయి మరి ఏమంటుంది అక్కడ చూడమాట, 28వ వచనం. అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏళ్ళను నిన్ను అడిగితేనా, తర్వాత నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మానమిచ్చేయగా. ఇప్పుడు అర్థమైపోయింది ఎవరికి? ఎలీషాకి, తన కుమారుడికి ఏదో అయిపోయింది, అర్థమైపోయింది. ఇప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఇప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంది. ఆయనకి అర్థమైపోయిన తర్వాత అంటాడు గెహాజీ పిలిచి, గెహాజీ ఎవరు? ఎలీషా యొక్క పనివాడు. ఏమంటాడంటే, గెహాజీ నువ్వు నాకంటే ముందుగా వెళ్ళిపోయి నువ్వేం చేస్తావంటే ఆ యొక్క గదిలో పడుకున్న కుమారుడు ముఖం మీద నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టు అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆమెకు విశ్వాసం లేదు. ఎవరి మీద? గెహాజీ మీద విశ్వాసం లేదు. ఆమె ఏం చేసిందంటే ఇప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చి అంటుంది, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను నేను విడువలని చెప్పగా ఏమంటుంది? అయ్యా నువ్వే రావాలి. ఏమంటుంది? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. ఈ మాట ఎవరు చెప్తారు? ఆదికాండములో చెప్తారు యాకోబు కదా. యాకోబు ఏమంటాడు? దేవుని ఏమంటాడు యాకోబు? నన్ను నీవు దీవిస్తే కానీ నేను నిన్ను విడువను అని చెప్తాడు. ఈమె కూడా ఏమంటుందంటే నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి, అంటే ఈమెలో ఏముంది చెప్పండి? పట్టుదల ఉంది. ఏముంది? పట్టుదల. గట్టిగా పట్టుకుంది, విడువనని చెప్తుంది. అప్పుడు ఇక ఎలీషా ఆమెతో పాటు వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు కుమారుడు మంచం మీద పడుకుని ఉన్నాడు. ఎలీషా ఆ గదిలోనికి వెళ్ళిపోయి ఆ కుమారుని మీద ఆయన పడుకుని ఆ యొక్క శ్వాస తర్వాత తన యొక్క చేతులు అవన్నీ సాష్టంగా పడిపోయినప్పుడు ఎలీషా యొక్క వెట్ట తగలక ఆ పిల్లవాడు 7 మార్లు తుమ్మి బతుకుతాడు. బతికిన తర్వాత ఇప్పుడు ఆమె అంటుంది చూడమాట 37వ వచనం. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయేది. ఏం చేసింది ఆమె? అంతటా ఆమె లోపలికి వచ్చి ఎవరి కాళ్ళ మీద పడిందంట? మళ్ళా ఎలీషా కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకుంది. అంటే కుమారుడు బతకంగానే వెళ్ళి కుమారుని ఎత్తుకోవాలా. ఫస్ట్ ఏం చేసిందంట? ఎలీషా యొక్క కాళ్ళ మీద సాష్టాంగ పడింది. అంటే ఈమె ఎలాంటిదంటే ఆరాధికులు అని చెప్పొచ్చు. ఈమెలో ఏముంది చెప్పండి? ఆరాధన.
దేవుడు నా కుమారుడిని ఏం చేశాడు? బతికించాడు. ఒక మాట చూద్దాం మనము. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 35వ వచనము. హెబ్రీ పత్రిక 11:35 చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 35వ వచనము. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందిరి. ఎట్లాగంట? స్త్రీలు చనిపోయిన వారిని తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. ఎక్కడుంది ఇక్కడ? స్త్రీ అంటే పేరు రాయబడలేదు, కానీ ఈమె యొక్క విశ్వాసం గురించి కూడా రాయబడుతూ వచ్చింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 35వ వచనంలో స్త్రీలు తమ వారిని ఏం చేశారంట? మరలా పొందుకున్నారంట కదా. మనం చూస్తే మరియా, మార్త కదా, లాజర్ని పొందుకుంటూ వచ్చారు కదా. తర్వాత అంటే ఎలాగూ విశ్వాసాన్ని బట్టి చనిపోయిన కూడా మళ్ళా వాళ్ళు తిరిగి వారిని పొందుకుంటూ వచ్చారు. విశ్వాస పట్టికలో కూడా ఈమె రాయబడుతూ వచ్చింది, కానీ ఈమె పేరైతే రాయబడలేదు, కానీ స్త్రీలను రాయబడుతూ వచ్చింది. అంటే కొంతమంది, అంటే ఈమె కూడా చనిపోయిన తన కుమారుని మరలా పొందుకుంటూ వచ్చింది. ఈమెలో మనకి ఏమి కనబడుతుందంటే, నిజంగా చూస్తే విశ్వాసం మనకి కనబడుతుంది. ఇంకా తగ్గించుకుంటూ వచ్చింది. ఎలీషా యొద్దకి వెళ్ళిపోయి, నిజంగా ఆమె చాలా ఆస్తిపర్రాలు, ధనవంతురాలు, ఘనురాలు అయినప్పటికీ కూడా ఎలీషా కాళ్ళ మీద పడిపోయింది. అంటే తను తాను తగ్గించుకుంటూ వచ్చింది. మనము కూడా ఏం చేయాలి? ప్రార్థనలో ఏం చేయాలి? తాము ఏం చేయాలా? తగ్గించుకుని మనం దేవునికి మొరపెట్టుకోవాలి. ఈమె కూడా తగ్గించుకుంది, మరి పడిపోయింది కాళ్ళ మీద. తర్వాత కుమారుడు బతికాక మరలా పడిపోయింది కాళ్ళ మీద, ఒక ఆరాధికురాలుగా ఉంటూ వచ్చింది కదా. నిజంగా ఈ స్త్రీ ఎంత గొప్పది అంటే విశ్వాసం గల స్త్రీగా ఉంటూ వచ్చింది. ఇంకా మార్చొద్దాము. 2వ రాజులు 8వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 8వ అధ్యాయం 1వ వచనం. ఒకనాడు ఎలీషా బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పించబోచున్నాడు, 7 సంవత్సరాలు దేశంలో క్షామము కలుగునని చెప్పి నువ్వు లేచి నీవును నీ ఇంటి వారును అనుకూలము అచ్చటకి పోవుడనగా ఆ స్త్రీ లేచి మాట చొప్పున తన ఇంటి వారిని తోలుకొని ఫిలిస్తీన్ల దేశానికి పోయి 7 సంవత్సరములు అక్కడ నివాసము చేశాను. ఇప్పుడు చెప్తున్నాడు ప్రవక్త, ఇశ్రాయేలుకి ఏమైంది? కరువు వచ్చేసింది. కరువు వచ్చేస్తే అప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మ ఇక్కడ కరువు వస్తుంది, ఇక్కడ ఉండవద్దు అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆ స్త్రీ ఇంకా తన కుమారుడు పెనిమిటి కలిసి వాళ్ళు ఏ దేశం అంటాది? ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయి అక్కడ 7 ఏళ్ళు జీవించాక మరలా ఆమె తిరిగి వసద్ది వచ్చింది. అంటే ఇశ్రాయేల్ అందరికీ మహా కరువు ఉంది. ఎంత కరువు అంటే కన్న తల్లి బిడ్డను ఏం చేసింది? చంపేసి తినేసింది. అంత కరువు ఇశ్రాయేల్లో ఉంది. అలాంటి కరువులో ఎలీషా యొక్క మాట చొప్పున చేసింది కాబట్టి కరువులో కూడా ఆ స్త్రీ పోషించబడుతూ వచ్చింది కదా. ఎందుకని? బైబిల్లో ఏం రాయబడుతూ వచ్చింది? సామెతలు 11వ అధ్యాయము 24వ వచనంలో ఏం రాయబడుతూ వచ్చింది అంటే, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. అవునా? ఈ స్త్రీ ఏం చేసింది? దేవుని యొక్క సేవకుని చేర్చుకుంది, ప్రవక్తను చేర్చుకుంది, ఆతిథ్యం ఇచ్చింది, ఇంకా ఏం చేసింది? ఒక గది కట్టించింది, అన్ని కూడా సమకూర్చింది. కాబట్టి దేవుడు ఈమె చేసిన దానికి మరి ఎంతగానో ప్రతిఫలం ఇచ్చాడు. అంటే ఆమె ఎంతో కరువు వచ్చింది ఇశ్రాయేలుకి, ఆమెకైతే ఏం లేదు? కరువు లేదు. ఫిలిస్తీయ దేశానికి వెళ్ళిపోయింది, అక్కడ 7 ఏళ్ళు నివాసం చేసింది, మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ఆమెకి ఎంతైతే ఆస్తి ఉందో, భూమి ఉందో మరలా ఆమెకి దేవుడు ఇచ్చేస్తాడు. అంటే ఈ స్త్రీలో మనకి కనబడి ఏంటంటే, దేవునికి చేసినటువంటి మేలుకు ప్రతిగా ఆమె ఎంతో ఉపకారాన్ని, మేలును పొందుకుంటూ వచ్చినటువంటి స్త్రీ. చూద్దాం మనము. ఫస్ట్గా ఈమె గనురాలుగా పిలువబడుతూ వచ్చింది. చూద్దామంట 4వ అధ్యాయము 8వ వచనములో గనురాలుగా పిలువబడుతూ వచ్చింది ఫస్ట్. రెండవది ఏంటంటే ఆమె ఆతిథ్యము చేస్తూ వచ్చింది రెండవదిగా. మూడవదిగా మనం చూస్తే ఆమె జ్ఞానము గల స్త్రీగా ఉంటూ వచ్చింది. 4వదిగా భక్తి గల స్త్రీగా ఉంటూ వచ్చింది.
ఐదవదిగా మనం చూస్తే ప్రతిఫలము ఆశించని దానిగా ఉంటూ వచ్చింది. ఆరవదిగా మనం చూస్తే విశ్వాసం గల స్త్రీగా ఉంటూ వచ్చింది. ఏడవదిగా మనం చూస్తే మాదిరిగా ఉంటూ వచ్చింది. అనేకులకు ఆమె అంటే మేము క్షేమంగానే ఉన్నామని చెప్పింది, అంటే మాదిరిగా ఉంటూ వచ్చింది. ఎనిమిదవదిగా తగ్గించుకుని ఎలీషా కాళ్ళ మీద పడిపోతూ వచ్చింది. తొమ్మిదిగా మనం చూస్తే అవి ఎలా ఉందంట, పట్టుదల గల స్త్రీ కదా. ఏం చేసింది, నేను నిన్ను విడువను అని చెప్పింది. ఎంతగానో మరి అంతగా ఆమె ఆ యొక్క దేవుని దగ్గర ఏదైతే అడిగిందో అది పొందుకుంటూ వచ్చింది. తర్వాత మనం చూస్తే మరి 10వదిగా మనం చూస్తే ఆమె ఆరాధకురాలుగా మార్చబడుతూ వచ్చింది. 7వదిగా మనం 11వదిగా మనం చూస్తే ఆమె పోషించబడే స్త్రీగా ఉంటూ వచ్చింది. అంటే 12వదిగా మనం చూస్తే ఆమె దేవుని యొద్ద న్యాయాన్ని పొందుకుంటూ వచ్చింది. మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలంటే ఈ స్త్రీ వల్లే మనము కూడా ఏం చేయాలంట, దేవుణ్ణి ప్రేమించాలి. ఏదో ఆశించి మాత్రము కాదు, నాకు దేవుని ప్రేమ కావాలి, నాకు దేవుడే కావాలి. ఒకవేళ ఈ లోకంలో చాలా మంది దేవుని దగ్గరకు వచ్చారు. ఎందుకు వస్తారు దేవుని దగ్గరికి? ఏదన్నా రోగం పోతే కదా, నాకు వ్యాధి ఉంది అది పోవాలి, పిల్లలు లేకపోతే మందిరానికి వెళ్ళాలి కదా. అందుకోసమని కాదు మనము దేవుని దగ్గరకు వచ్చేది. ఎందుకంటే దేవుడే కావాలి, దేవునే ప్రేమించాలి. ఏమున్నా ఏమి లేకపోయినా మనము దేవుణ్ణి ప్రేమించాలి. అంతేకాదు ఈ స్త్రీలో భక్తి ఉంది కదా. ఏముంది చెప్పండి, భక్తి. నిజంగా ఈ దినాల్లో మనకన్నా మరి అన్య జనాంగము చాలా భక్తిగా ఉంటున్నారు కదా. మన దేవుడు జీవము గల దేవుడు. నిజంగా మనం అంతకన్నా భక్తి కలిగి మనము జీవించాలి. స్త్రీలు ఎక్కువ ఏముండాలి చెప్పండి, భక్తి ఉండాలి కదా. అంతేకాదు ఇంకొక మాట ఏంటంటే, ఈ స్త్రీ ముసలివాడితో కాపురం చేస్తుంది. తన భర్త ముసలివాడు, అవునా కదా. తన భర్త ఎలాంటి వాడు, ముసలివాడు అయినా కూడా నీతి కోసం కాపురం చేస్తుంది. చాలా మంది మనం గమనిస్తే కొంతమంది స్త్రీలు చాలా అందంగా ఉంటారు, చాలా బుద్ధిమంతులే, కానీ దుర్మార్గులతో, వ్యభిచారులతో, త్రాగబోతులతో అవునా కాపురం చేస్తున్నారు. ఎందుకని? నీతి కోసము, అవునా, నీతి కోసం. ఎందుకంటే ఇంకెవరి కోసం మా పని అయిపోయింది, దేవుని యొక్క నీతి కోసం మేము జీవిస్తున్నామని చెప్తారు, అవునా కదా. ఈ స్త్రీ కూడా నీతి గల స్త్రీ అని మనము చెప్పచ్చు కదా. ఈ యొక్క స్త్రీ గనురాలుగా పిలువబడుతూ వచ్చింది. మన జీవితంలో కూడా మన బట్టి ప్రభు ఏం చేయాలి, సంతోషించాలి. మన క్రియలను బట్టి ఆమె ఏం చెప్పిందంటే, ఏం చెప్పింది, మేము క్షేమంగానే సుఖముగానే ఉన్నామని చెప్పింది కదా. ఇంకేం చేసింది ఆమె, తన కుమారుని తీసుకెళ్ళి రూమ్లో పడుకోబెట్టి ఏం చెప్పింది ఆమె, ఏం చేసింది, ఎంతో విశ్వాసంతో వెళ్ళిపోతుంది కుమారుని మళ్ళా సంపాదించుకోవడానికి, బతికించుకోవడానికి కదా. నిజంగా మన యొక్క జీవితంలో కూడా ఇలాంటి గుణాలు మనము కలిగి ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించను గాక.